అయినా మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. వంశీ సార్ ఎక్కడున్నా ఎలా ఉన్నా మనకి ఖచ్చితంగా దొరుకుతారు. ఈ కాన్ఫిడెన్స్ తోనే మీరందరూ ఉండాలి. తనుంటుంది ఇన్స్పెక్టర్ గారు. ఎందుకంటే అసలు మాకీ చిత్రహింస అంతా కలుగుతుందే తన వల్ల ఇన్స్పెక్టర్ గారు. ఆ ధైర్యం తనకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? పెద్దమ్మ గారు, వంశీ సార్ని మీరెంతగా ప్రేమిస్తున్నారో మా అక్క కూడా అంతే ప్రేమిస్తుంది. లోపల ఎంత తపన పడుతుందో మీకెలా తెలుస్తుంది? చూడలేఖ్య, కష్టాల్లో ఉన్న మీ అక్కను వంశీ పెళ్లి చేసుకున్నాడు. వసుంధర వంశీతో కలిసి బ్రతుకుతున్న ఈ దురదృష్టవంతురాల్ని ఎవరు మార్చగలరు? అందుకే తను చేసిన పాపాలన్నీ ఇలా మనకు చుట్టుకొని వంశీకి మాత్రం ప్రమాదాల రూపంలో ఎదురుపడుతున్నాయి. నానమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్విలా మాట్లాడడం భావ్యం కాదు. మీరందరూ నా కడ్డు చెప్పే సమస్యని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఈ తప్పు ఎవరి వల్ల కాదత్తయ్య, నా వల్లే జరిగింది. నేనే వంశీకి అడ్డు చెప్పకుండా బయటికి పంపించాను. నన్ను క్షమించండి అత్తయ్య. వస్తాను మేడం. ఆ. నమస్కారం మేడం. నమస్కారం. భవిష్యానంద స్వామి, భవిష్యత్తును ముందే ఊహించి చెప్పగలని అందరితో చెప్పుకుంటూ తిరుగుతారుగా. మరిలా జరుగుతుందని మీకు ముందే అనిపించలేదా? తెలిసినా చెప్పాలనిపించలేదు ఆనందబాబు. జరగబోయే మంచి గురించి చెప్పడం మాత్రమే ముని లక్షణం. జరగబోయే దుష్ట పరిణామాల గురించి చెప్పి అందర్నీ బాధ పెట్టడం ఎంతవరకు సబబో చెప్పండి. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు స్వామి? కొన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన ఇంటికి కష్టం వస్తే తట్టుకోలేకపోయానమ్మా. అందుకే ఆ మహాదేవుడికి రుద్రపూజ చేసి మంచి జరగాలని గుమ్మడికాయతో దిష్టి తీసి వచ్చాను. ఓం హరహర భవిష్యానంద పలకరా. మాతో ఏ సంబంధమూ లేని మీరే మాకు మంచి చేయాలనుకుంటున్నారు. కానీ మాతో బలవంతంగా సంబంధాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఓం హరహర భవిష్యానంద పలకరా. వసుంధర గారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను ఆనంద్ గారు. అమ్మా, నా ప్రాణం పోయేంత వరకు నిత్యం ఇక్కడే ఇలాగే నీ పూజ మందిరంలో పూజ చేస్తూనే ఉంటాను. నా బిడ్డ మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చేసి వసుంధర వంశీ ఎప్పటికీ విడిపోకుండా కాపాడు తల్లి. వాళ్ల పెళ్లి నా చేతుల మీదుగా జరిపించకపోయినా వాళ్ల అన్యోన్యత చూసి ఎప్పుడూ మురిసిపోతూ ఉండేదాన్ని. అత్తయ్య గారు అనుకుంటున్నట్టు వసుంధర వల్లే వంశీకి కష్టాలు ఎదురవుతున్నాయన్న మాట నిజం కాకూడదు. వసుంధర పట్టుదల వల్లే వంశీ సమస్య నుంచి బయటపడాలి. వసుంధర సంతోషం కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ కొనడం కోసం వెళ్ళిన మనిషి మళ్ళీ అదే ఉత్తేజంతో తిరిగి రావాలి. వసుంధర ఏ పాపం ఎరుగదు గనకే తన పసుపు కుంకాలు ఎప్పుడూ బలంగా ముడిపడి ఉంటాయి. మరోసారి వాళ్ల ప్రేమే గెలుస్తుందని నేననుకుంటున్నాను. నిన్ను వేడుకుంటున్నాను. ఇన్స్పెక్టర్ గారు, అక్కడ మా వంశీ సార్ తాలూకు ఆధారాలు ఏమీ దొరకలేదా? అక్కడ వంశీబాబు ఫోన్ పడున్నా ప్రయోజనం లేకపోయింది. పోనీ ఇందాక మీకు కాల్ చేసిన నెంబర్ను ట్రేస్ చేద్దామనుకున్నా
అటువైపు నుంచి ఈ నెంబర్ బ్లాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఎంత ఆలోచించినా ఆ రౌడీలు వంశీ సార్ని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటారో అర్థం కావడం లేదు. రే వంశీ, ఇక్కడ నిన్ను ఇంతలా కొట్టానో లేదో అక్కడ వసుంధర పొలం అన్నట్టు ఉంది. నువ్వు క్షేమంగా ఉన్నావో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేసినట్టు ఉంది. రే జోగేంద్ర, వసుంధరతో మర్యాదగా మాట్లాడు, లేదంటే నిన్ను నేను ఏం చేస్తానో నాకే తెలీదు. రే వంశీ, నీ మాట నేను అసలేనరా, ఎందుకంటే నువ్వు నా శత్రువు కదా. హలో జోగేంద్ర, వంశీ సార్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? ఆయన ఎందుకు కిడ్నాప్ చేశావు? చూడు వసు, ఏ వంశీ గురించి నువ్వు మాట్లాడేదే? నా భర్త కాకర్ల వంశీ గురించి చెప్పు జోగేంద్ర. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళావు? వసుంధర, నువ్వు ఇలా మాట్లాడద్దు. ఎందుకంటే వాడు ఇప్పుడు నా చేతికి అందుబాటులోనే ఉన్నాడు. బాత్త వాడి గొంతు కోసినా కోసేస్తా. రై జోగేంద్ర, చెప్పాను కదా వసుంధర, వంశీగాడు ఇప్పుడు నా చేతుల్లోనే ఉన్నాడు. నువ్వు రెచ్చిపోతే వాడు చచ్చిపోతాడు. వద్దు జోగేంద్ర, వద్దు. వంశీ సార్ నేను చెయ్యొద్దు. వంశీగాడిని కిడ్నాప్ చేసి ఉంటానని నువ్వు బాగానే ఊహించావు, గానే వాడు మాత్రం క్షేమంగా ఇంటికి వస్తాడని నువ్వు అస్సలు ఊహించమాకే. జోగేంద్ర, నిన్ను పట్టుకోవడానికి ఆల్రెడీ పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాగైనా నిన్ను పట్టుకుని నీకు బుద్ధి చెప్తారు. నేను రోడ్డు మీద మట్టర్లో దొంగసాడిగా అమ్మాయిలు దుబాయ్కి పంపిస్తా ఉంటేనే నన్ను ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇంకా పోలీసులు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళకి తెలియకుండా నేను తప్పించుకొని వెళ్ళిపోతాను. ఆయన నేను తప్పించుకోవాల్సిన అవసరం నాకేటి చెప్పు? ఈ వంశీగాడిని ఇక్కడే చంపేసి ఎక్కడి నుండి పారిపోతే సరిపోదు కదా. ఇదిగో ఒక్క నిమిషం లైన్లో ఉండే. జోగేంద్ర, జోగేంద్ర ప్లీజ్, జోగేంద్ర ప్లీజ్, వంశీ సార్ నేను చేయొద్దు. నీకేం కావాలో చెప్పు. ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. చెప్పు చెప్పు, నీకేం కావాలి? నాకు నువ్వు తప్ప ఎవ్వరూ వద్దు వసు. నువ్వు, నేను, మనం దత్తత తీసుకునే ఇద్దరు పిల్లలు, ఒక చిన్న కుటుంబంలాగా మనం ఉంటే ఎంత బాగుంటుంది చెప్పు? ఏమంటావు వసు? నా ప్రాణం ఉండగా అలా జరగదు జోగేంద్ర. వంశీ సార్ని ఎక్కడ దాచావో మరి అదిగా చెప్పు. చెప్పను వసుంధర, నిన్ను దక్కించుకోవడం కోసం కాకర్ల వంశీ కృష్ణగాడిని కష్టపడి కిడ్నాప్ చేయించి నా డెన్లో దాచాను. వంశీ క్షేమంగా ఇంటికి రావాలంటే నువ్వు నేను చెప్పిన చోటికి రావాలి. జోగేంద్ర ప్లీజ్, వంశీ సార్ ఎలా ఉన్నారు? నువ్వే చూదుగాలే, ఒక నిమిషం లైన్లో ఉండు. వసుంధర, నాకేం కాదు. నువ్వు వీడి మాటలు నమ్మి బయటికి రావద్దు. వంశీ సార్, మిమ్మల్ని పరిస్థితుల్లో చూసి కూడా నేను మనశాంతిగా ఎలా ఉంటాను? నేను చెప్తున్నాను, మీకేం కాదు. నేను వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను. వసు 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 జోగే, వసుంధర,
మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమను చూసి తట్టుకోలేకపోయాను, అందుకే ఆపేశా. చూడు వసు, నీకు టైం లేదు. ఆ వంశీ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఇక్కడికి రావాలి. వద్దు వసుంధరా, నువ్వు ఇక్కడికి రావద్దు. నాకేమైనా పర్వాలేదు, నువ్వు రావద్దు. రేయ్, ఈ నోరు మూయించట్రా. రేయ్, ప్లాస్టర్ తీసుకురా. ఏయ్! ఏయ్! వసుంధర, నీ మంచి కోసం జోగేంద్ర చెప్తున్నాను. నేను ఆలస్యం చేయకుండా నేను చెప్పే చోటికి నువ్వు వస్తే ఆడు క్షేమంగా వస్తాడు, లేదంటే నీ ముందుకు క్షేమంలా వస్తాడు. జోగేంద్ర, ఇప్పటిదాకా ఆ దేవుడు ఉన్నాడని నమ్మాను. ఇప్పుడు వంశీ సార్ తిరిగి వచ్చేదాకా ఆ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాను. ఏమైందన్నా? వదినేమంది? ఏమవుతా ఈడి మొహం చూడగానే ఏడుస్తుంది అనుకున్నాను, కానీ ఇదేంట్రా రివర్స్గా నాకే ఎదురు చెప్తుంది. చూద్దాం ఏం చేస్తుందో, అది కూడా చూద్దాం. అత్తయ్య గారు, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. భోజనం సిద్ధంగా ఉంది, రండత్తయ్య భోంచేద్దురు. వద్దలేఖ్య, వంశీ వచ్చాకే తనతో కలిసి భోంచేస్తాను. ఆనంద్, అన్నయ్య గురించి ఆచూకీ ఏమైనా తెలిసిందా? నేను కూడా పోలీసులతో పాటు చాలాసేపు చాలా చోట్ల వెతికానమ్మా, కానీ అన్నయ్య ఆచూకీ మాత్రం తెలియలేదు. అన్నయ్య జాడ కోసం కంపెనీ సిబ్బందిని కూడా వెతకమని చెప్పానమ్మా. మనకున్న పేరు, గౌరవం, పలుకుబడి, మర్యాదలు ఇప్పుడు దేనికి ఉపయోగపడవా? బాధపడకండి అత్తయ్య, వాటన్నిటికంటే ముఖ్యం మనకు వంశీయే కదా. అవన్నీ అవతల మనిషికి ఇచ్చైనా మళ్ళీ వంశీని ఇంటికి రప్పిద్దాం. నిజంగానే అన్నయ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో తెలియట్లేదమ్మా. డబ్బు కోసం, ఆస్తి కోసం అయితే ఇప్పటికి వాళ్ళు డిమాండింగ్గా చెప్పేవారు. అలా కాకుండా ఇంకా ఆలోచిస్తున్నారంటే అసలు ఏమై ఉంటుందో తెలియట్లేదు. ఆనంద్, నువ్వు కూడా వచ్చేసావా? నీ గురించే మేమెవరం భోంచేయకుండా ఎదురు చూస్తున్నాం. వదినా, అమ్మా, అలేఖ్య, ఆనంద్ వచ్చేసారు కదా, అందరం కలిసి భోజనం చేద్దాం పదండి. ఐరేంద్రే, వంశీ కనపడకుండా పోయాడని మాకు బాధగా ఉంది. వంశీ తిరిగొస్తాడన్న నమ్మకం మాత్రం నీకు లేదా? మాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. అంటే నా ఉద్దేశం, వంశీ కోసం ఎదురు చూడాలన్నా కాస్తంత శక్తి కావాలి కదమ్మా. ఏదో బతకడానికి అన్నట్టుగా అందరం రెండెండు ముద్దలు తిందాం అంతే. మాకు మాత్రం నీరసంగా ఏం లేదత్తయ్య. మోమాట పడకుండా నువ్వు తినేసి. మీరు కూర్చుంటే వడ్డించేస్తాను నరేంద్ర గారు. వద్దులే అలేఖ్య, ఎలాగో వంశీ జాడు తెలుసుకోవడం కోసం వసుంధర వెళ్ళింది కదా, ఈ పాటికి తీసుకొచ్చేస్తూ ఉంటుందిలే. చాలా మంచి మాట అన్నావు ఐరేంద్రే. భోజనం చేయకపోయినా నీ మాట వింటుంటే నాకు తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు దొంగచాటుగా తిన్నా వంశీ మాయ అవడానికి కారణం నేనే అంటారేమో. హూ. ఈ వసుంధర ఎప్పుడు వస్తుందో, వంశీని ఎప్పుడు తీసుకొస్తుందో, నా ఆకలి ఎప్పుడు తీరుస్తుందో. అమ్మా వసుంధర, ఏమైంది? వంశీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, ఇంకా తెలియాల్సింది. నాకు తెలిసిన వాళ్ళందరికీ వంశీ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. త్వరలోనే వంశీ సార్ ఎక్కడున్నారో తెలుస్తుంది మేడం. అబ్బా, అది వసుంధర. పోలీస్ వాళ్ళ ఎంక్వైరీ కంటే నీ ఎంక్వైరీ చాలా గొప్పదై ఉంటుంది. నువ్వు కేసు టేకప్ చేశావంటే సగం విజయవంతం అయినట్టే. వసుంధర, వంశీ ఏదో ఆలోచనలో దారి తప్పి కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. దానికి మన వాళ్ళంతా భోంచేయకుండా ఇలా నిరీక్షిస్తూ ఉండిపోయారు. అందరం కలిసి భోంచేద్దాం. నువ్వైనా చెప్పు వసుంధర. మేడం, మీరు కూడా సహనం కోల్పోయి ఇలా ఉంటే ఎలా చెప్పండి? మేడం, ఎవరు బాధపడకండి.
ముందు అందరం భోంచేద్దాం పదండి. ఆనంద్ గారు, మీరు కూడా డల్ అయిపోయారా? నేను చెప్తున్నాను కదా, వంశీ సార్ తిరిగి వస్తారు. రండి భోంచేద్దరు కానీ. నాకు ఆకలిగా లేదు వసుంధర గారు. అక్క, మనం ఎంత చెప్పినా వంశీ సార్ వచ్చేంత వరకు ఈ ఇంట్లో మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం రాదు. వంశీ వచ్చేదాకా వీళ్ళు భోజనానికి కూడా రారన్నమాట. ఆనంద్, వెళ్ళి చూడ. ఏంటానంద్ అది? ఏమో అత్తయ్య, గుమ్మం ముందు పడుంది. ఓపెన్ చేయండి ఆనంద్ గారు. వంశీ గారు, ఏంటమ్మా ఇది? వంశీ సార్ది మేడం. ఇంత రక్తపు మరకలున్నాయంటే నా బిడ్డని వాళ్ళు ఎంత నరకయాతన పెడుతున్నారో ఏంటో. ఏమిటిది? ఇంతసేపు ఏదో అనుకున్నాం కానీ ఇంత ఘోరం జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఆ దుర్మార్గులు ఇంకా వంశీ సార్ని ఏం చేస్తారో ఏంటో. హలో హలో, ఏటి వసుంధరా, మాటల్లో భయం కనబడుతుంది. వంశీ సార్ నేమీ చెయ్యొద్దని చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు వాడి తలనరికి నీ గిఫ్ట్గా పంపిద్దాం అనుకున్నాం వసుంధరా. కానీ నువ్వు ఎక్కడ దాకా రావాలంటే వాడు బతికుండాలి కదా, అందుకే ఆవేశం తగ్గించుకున్నాను. చెప్పు వసుంధరా, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తున్నావు? వంశీ గడిని హాస్పిటల్కి ఎప్పుడు పంపిస్తున్నావు? అది అది హలో, మీరెవరో చెప్పండి. ఎంత డబ్బైనా సరే నా యావదాస్తి కావాలన్నా మీకు ఇచ్చేస్తాను. నా మనవడు వంశీని మాత్రం మీరేం చేయకండి. చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. నాకు ఏం కావాలో ఆల్రెడీ ఆ అమ్మాయికి చెప్పాను, మీరే తెలుసుకోండి. వసుంధర, చెప్పు, వాళ్ళు నీకేం చెప్పారు? నీకు దండం పెడతాను, చెప్పు, వాళ్ళు నీకేం చెప్పారో చెప్పు. సార్ నా కోసం ఏం చేయడానికైనా సిద్ధం మేడం. నా కోసం ఇంటికి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తారు. నన్ను నమ్మండి, వంశీ సార్కి ఏమీ కాకుండా నేను తీసుకొస్తాను. అత్తయ్య, వసుంధర్ని పదే పదే అడిగి ఇంకా బాధ పెట్టకండి. రే వంశీ, వసుంధర నా దగ్గరికి వచ్చే టైం దగ్గర పడింది.
పాపం నీ జరిగిన పంపించగానే ఎంత ఏడిచిందో ఏటో. రే, మా కుటుంబాన్ని ఇంతలా బాధ పెడుతున్నావు. నిన్న దేవుడు కూడా క్షమించాడ్రా. వసుంధరిని దక్కించుకోవాలనే నీ దురాశకి తెరపడే రోజు దగ్గరలోనే వస్తుందిరా. నువ్వు చూస్తూ ఉండు. నువ్వు హీరో కదరా, ఇలాంటి మాటలే మాట్లాడతావు మరి. ఏయ్. అక్క, అక్కడ అందరికీ నువ్వు ధైర్యం చెప్పి ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నావా? చెప్పక్క. వంశీ సార్ని కిడ్నాప్ చేసిన దుర్మార్గులు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎందుకు మనల్ని పట్టి పీడిస్తున్నారు? చెప్పక్క, ఎవరు వాళ్ళు?